ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ మగవారిలో హార్మోన్ లెవెల్స్ ఎంతగా ఉండాలి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటే మీరు చేయాల్సిన దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. హలో ఎవరీవన్, డాక్టర్ ఆశీష్ రెడ్డి, కన్సల్టెంట్ మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్, ఆండ్రోనైన్ హాస్పిటల్స్, బేగంపేట్, హైదరాబాద్. మొదటిగా హార్మోన్స్ మగవాళ్ళలో మనం చూసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్స్ టెస్టోస్టెరాన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ప్రొలాక్టిన్, ఎస్ట్రాడియోల్. ఈ హార్మోన్స్ అనేటి మనకి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క హార్మోన్కి ఒక ఓన్ ఫంక్షనాలిటీ ఉంటుంది. టెస్టోస్టెరాన్ లాంటి హార్మోన్స్లో మీ మజిల్ గ్రోత్కి కానీ, మీ బోన్ స్ట్రెంగ్త్కి కానీ, మీ విగర్కి కానీ, విగర్ అంటే మీ సెక్షువల్ కోరికలకు కానీ, ఆ డిజైర్ ఫ్యాక్టర్ కానీ చాలా ఇంపార్టెంట్ హార్మోన్ మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్. సో ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేటివి ఎప్పుడు ఒక ఫిక్స్డ్ లెవెల్స్లో ఉండవు. ఒక రోజు ఉన్నటువంటిది రేపు ఉండదు, రేపు ఉన్నటువంటిది ఎల్లుండి ఉండదు. ఎందుకంటే టెస్టోస్టెరాన్ చాలా సబ్జెక్టివ్ హార్మోన్. మార్నింగ్ ఒకలా ఉంటుంది, మధ్యాహ్నం ఒకలా ఉంటుంది, రాత్రి ఒకలా. ఎప్పుడైనా మీకు టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గినాయి అనుకుంటే ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ శాంపుల్స్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ శాంపుల్ చేసినప్పుడు మనకు క్లారిటీ వస్తుంది టెస్టోస్టెరాన్ నిజంగానే లోగా ఉందా, లేకపోతే ఆన్ డిమాండ్ అది ఏమైనా తగ్గిందా అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. సో టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువ ఉండడం, చాలా మంది అడుగుతారు, సార్ నాకు అంగస్తంభన సమస్య ఉంది, టెస్టోస్టెరాన్ లెవెల్స్ టెస్ట్ చేసుకుంటున్నాను. జనరలీ టెస్టోస్టెరాన్ ఎక్కువ శాతం మనకి డిజైర్ వారికి మనకి యూజ్ అవుతుంది, కానీ అంగస్తంభన పైన యాజ్ సచ్ దాని ఎఫెక్ట్స్ డైరెక్ట్ గా ఉండకపోవచ్చు అనేది మా ఖచ్చితమైన నమ్మకం. నార్మల్ గా మీరు సెక్షువల్ డిజైర్ తగ్గినాయి అనుకుంటే మనము స్టార్ట్ చేయాల్సిన టెస్ట్లలో ప్రొలాక్టిన్ హార్మోన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనకు ప్రొలాక్టిన్ లెవెల్స్ పెరిగినప్పుడు మనకి సెక్స్ పట్ల కోరిక డెఫినెట్లీ తగ్గుతుంది ప్రొలాక్టిన్ లెవెల్స్ పెరగడం వల్ల. సో ప్రొలాక్టిన్ లెవెల్స్ పెరిగితే దానికి కూడా మెడికేషన్స్ ఉంటాయి, క్యాబర్గోలిన్స్ అండ్ టాబ్లెట్స్ ఉంటాయి. ఈ మెడికేషన్ స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ తగ్గి మళ్ళీ మీ సెక్షువల్ డ్రైవ్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. చాలా మంది ఎక్కువ టెస్ట్ చేయని హార్మోన్ ఎస్ట్రాడియోల్ హార్మోన్. ఇది చాలా ఇంపార్టెంట్ హార్మోన్. ఎందుకంటే మీ టెస్టిస్ లోపల మీ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఎస్ట్రాడియోల్ కింద కన్వర్ట్ అయిపోతుంది. జనరల్లీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గినాయి అనుకోగానే ఫస్ట్ చాలా మంది భయపడతారు, దాని రిప్లేస్మెంట్ గురించి ఆలోచిస్తారు. కానీ ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అది ఎస్ట్రాడియోల్ కింద కన్వర్ట్ అవుతుండొచ్చు. సో ఒక్కసారి ఎస్ట్రాడియోల్ లెవెల్స్ చెక్ చేసుకోండి. అది మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ కంటే ఎక్కువగా ఉంది అంటే డెఫినెట్లీ దాని పెరిఫరల్ కన్వర్షన్ అంటారు. ఆ పెరిఫరల్ కన్వర్షన్ ని ఆపడానికి టాబ్లెట్స్ ఉంటాయి. ఈ టాబ్లెట్స్ తీసుకోవడం ద్వారా మనకి మళ్ళీ ఎస్ట్రాడియోల్ లెవెల్స్ తగ్గి ఆటోమేటిక్గా మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గినాయనే మనం భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఎస్ట్రాడియోల్ లెవెల్స్ చెక్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువగా ఉంటే దాన్ని తగ్గడానికి టాబ్లెట్స్ ఉంటాయి. అది తగ్గించగానే మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ న్యాచురల్గానే ఇంప్రూవ్ అయిపోతుంది. ఎవరికైతే సివియర్గా లో ఉంది, టెస్టోస్టెరాన్ లెవెల్ చాలా లో ఉంది, అది వాళ్ళకి పిల్లలైన వాళ్ళకైతే ట్రీట్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇవ్వచ్చు, డైరెక్ట్ టెస్టోస్టెరాన్ షార్ట్స్ ఇవ్వచ్చు. నార్మల్గా ఒక యంగ్స్టర్లో టెస్టోస్టెరాన్ షార్ట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది న్యాచురల్ హైపోథాలమో పిట్యూటరీ గొనాడ్ యాక్సిస్ అంటాం, హెచ్పిజి యాక్సిస్. ఈ యాక్సిస్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి దానివల్ల స్పర్మ్ కౌంట్ జీరో అయిపోయే ప్రమాదం ఉంటుంది. సో యంగ్స్టర్స్లో లేకపోతే పిల్లల కోసం ప్లాన్ చేస్తున్న వాళ్ళు డెఫినెట్లీ టెస్టోస్టెరాన్ రిప్లేస్మెంట్ థెరపీ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. దానికి వేరే ఇంజెక్షన్స్ ఉంటాయి, హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్స్ అని, మెనోపాజల్ గొనాడోట్రోపిన్స్ అని. ఇలాంటి ఇంజెక్షన్స్ రిప్లేస్మెంట్గా ఇస్తే డెఫినెట్లీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. కానీ యంగ్స్టర్స్ మాత్రం ఖచ్చితంగా టెస్టోస్టెరాన్ లెవెల్స్ టెస్టోస్టెరాన్ షార్ట్స్ కానీ, టెస్టోస్టెరాన్ పిల్స్ కానీ ఖచ్చితంగా అవాయిడ్ చేస్తే ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ రావడానికి ఎటువంటి ఇష్యూస్ రావు. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఈ 5 హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఒకటి సెక్స్ చేయడానికి కానీ, లేకపోతే పిల్లలు అవ్వడానికి కానీ. సో ఎప్పుడైనా మీకు లో అనుకుంటే ఈ 5 టెస్ట్ చేసుకోండి. దాన్ని బట్టి మనం వీ కెన్ ప్లాన్. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ తెలియజేయండి, లేకపోతే వచ్చినాక కలవండి. థ్యాంక్ యూ సో మచ్.